ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారులతో పాటుగా పోలీసులు విత్తన విక్రయ దుకాణాల్లో కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని నేతాజీ కూడలిలో పలు సీడ్స్ షాపులలో పత్తి విత్తనాల స్టాక్స్ అలాగే తదితర వివరాలపైన కూడా జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లతో పాటుగా పట్టణ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. సీడ్స్ షాపుల డీలర్లు రైతులకు సరఫరా చేస్తున్న విత్తనాల వివరాలు అలాగే రికార్డులను పరిశీలించారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన పత్తి విత్తనాలను డీలర్లు అందజేయాలని తెలిపారు. వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు రికార్డులతో వివరాలను నమోదు చేసుకుని కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టకూడదని సూచించారు. అలాగే రైతులు కూడా డీలర్ల వద్ద నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని, నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని అన్నారు. ఇక మరోవైపు డీలర్లు, వ్యాపారులు జీరో బీటీ పత్తి విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సార్ మీరు అటు సైడ్ బాబు అటు సైడ్ అనుమతులు ఉన్న కంపెనీల దగ్గర విత్తనాలు తీసుకుంటున్నారా లేదా, తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అంటే క్రమ పద్ధతిలో నిర్వహిస్తున్నారా లేదా అనే దాన్ని మేము తనిఖీ చేసి రూఢీ చేసుకుంటున్నాము. అట్లాగే రైతులకు వీళ్ళు విత్తనాలు అమ్మేటప్పుడు అంటే డీలర్లు విత్తనాలు అమ్మేటప్పుడు రైతు వారీగా రిజిస్టర్ పెట్టమని చెప్పాము. ఈ వానాకాలంలో అవి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది కూడా మేము వెరిఫై చేస్తూ ఉన్నామండి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా రైతు సోదరులకు తెలిపేది ఏంటంటే సరైన బిల్లును తీసుకోవాలి. ఈ యొక్క షాప్ యొక్క వివరాలు తెలుపుతూ ఆ బిల్లు పైన ఉండాలి. దాని యొక్క ఖరీదు ఎంత, వెరైటీ ఎంత, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆ యొక్క బిల్లు పైన ఉంటే ఏదైనా సమస్య రైతుకు వచ్చినప్పుడు వ్యవసాయ శాఖ వారిపైన చర్యలు తీసుకోవడానికి వ్యవసాయ శాఖకు వెసులుబాటు ఉంటుంది.